విజయీ సక్సెస్ కి ఎన్నికల్లో గెలుపొందాలంటే డబ్బు ప్రధానం. అంటే కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతుంది ఆ ఎన్నికల్లో నడిపించాలంటే ప్రతి రాజకీయ పార్టీకి. అటువంటిది ఒక సినిమా యాక్టర్ గా విజయ్ తనకు అవసరమైనంత అన్ని వందల కోట్లను ఎట్లా సమీకరించారు? ఎవరైనా బ్యాక్ ఎండ్ లో ఉండేసి అతనికి సపోర్ట్ చేశారంటారా? అంటే అంటే డబ్బు డబ్బు కూడా ప్రధాన పాత్ర పోషించిందని చెప్పుకోవాలన్నా మనం విజయం వెనుక కొద్ది శాతం ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకని అంటే డిఎంకే అగెనిస్ట్ ఎవరైతే ఉన్నారో కొన్ని ఇండస్ట్రీస్ కానీ కొన్ని కార్పొరేట్ శక్తులు కానీ డిఎంకేని మళ్ళీ అధికారంలోకి రావాలి తమిళనాడులో అనేటువంటిది లేదండి, వాళ్ళకి లేదు. తర్వాత ఇంకా మనం లోతుగా పరిశీలిస్తే సనాతన సంస్కృతికి ఏదైతే వ్యతిరేకంగా ఉండేటువంటి స్టాలిన్ తిరిగి రాకూడదు అని కొంత అగ్రవర్ణాలు టీవీకేకి సపోర్ట్ చేసినట్టుగా కూడా సమాచారం ఉందండి. వాళ్ళందరూ కూడా ఇన్హెరెంట్ గా సపోర్ట్ చేశారు. ఎందుకని అంటే చాలా సఫర్ అయ్యారు వీళ్ళందరూ కూడా. కాబట్టి డిఎంకే వస్తే ఇంకా చాలా కష్టము అనేటువంటి అంశం అయితే ఉంది. కాబట్టి కానీ అదొక 20-30% ఖచ్చితంగా అది మనం చెప్పచ్చండి. ఎందుకంటే చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే బీజేపీ అక్కడ రాదు, అక్కడ బలం లేదు. సో మళ్ళీ స్టాలిన్ లాంటి వాడే అక్కడికి రావడం ఎందుకు? సెక్యులర్ భావాలున్నా ఎటువైపు అయినా వెళ్ళగలిగేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి కావాలి, ఫ్లెక్సిబుల్ పర్సన్ కావాలి, దట్టు సినిమా స్టార్ కావాలి. కాబట్టి ఆటోమేటిక్ గా అటువంటి వ్యక్తికి మద్దతు ఇవ్వడానికి కార్పొరేట్ సెక్టార్స్ ఎప్పుడు కూడా వెనకాడదు. ఇది మనం డైజెస్ట్ చేసుకోవాలండి. డబ్బు లేనిది ఎవరు రాజకీయాలు చేస్తారండి ఈ కాలంలో? ధనం మూలం ఇదం జగత్ అని డబ్బు లేనటువంటి రాజకీయాలు జరగవు అనమాట. ఒక 70,000 మంది మీరు పోలింగ్ బూత్ ఏజెంట్లను ఏర్పాటు చేశారని అంటే ఒక్కొక్క పోలింగ్ బూత్ ఏజెంట్ కి మనం ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఎంత ఉంటుంది? 10,000 రూపాయలు మనం ఒక పోలింగ్ బూత్ ఏజెంట్ కి ఇచ్చిన 70,000 × 10,000 ఎంత అవుతుంది చెప్పండి? చిన్న లెక్క చెప్తున్నారు. కాబట్టి ఎవరు కూడా అభిమానం అనేటువంటిది ఒక అంశం మాత్రమే, అభిమానులు లేకపోలేదు. అభిమానం అనేటువంటిది జరిపించడము అది ప్రధానం, అది కీలకం. మనకు అక్కడ ఆ రోజు ఆ టైంలో అది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇవన్నీ ఆయన విజయానికి ఇదండి.